స్మెల్ చూస్తున్నారు అంతా. గత కొన్ని రోజులుగా ఒక ఇద్దరు మెయిన్ అక్యూజ్ మీద మనము వర్కౌట్ చేసినప్పుడు బీకేఎస్ మండలానికి చెందిన వాళ్ళతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక 10 మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు. సో వాళ్ళ పొజిషన్ నుంచి మనము 4 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. బేసికలీ 4.270 గ్రామ్స్, 4 kgs అండ్ 270 గ్రామ్స్ గాంజా అండ్ 10 సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేశాము. సో వీళ్ళు ఇంపార్టెంట్గా సోర్స్ అది మనము చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళి ఒక కిలోకి 15,000 వరకు ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ 500 గ్రామ్స్కి వీళ్ళు ఎవ్రీ 6 గ్రామ్స్కి ఒక 500 రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది. అంటే దాదాపు 14-15,000కి కొంటే ఇక్కడ 80-85,000 రేట్కి ఇక్కడ అమ్మడం జరిగింది. సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా చూస్తే, సో ఇది వన్ ఆఫ్ ద కన్జ్యూమింగ్ డివైజెస్. దీంట్లో ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగ లాగడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా ఈ సెల్లర్స్తోనే మనకు ఇవి దొరుకుతున్నాయి. ఈ సార్ ఓసీస్ అని అంటారు. సో ఇది ఎంటీ దొరుకుతుంది ఇలాగా. సో ఎంటీ లోపల గాంజాని ఫిల్ చేసి, సో ఇలాగ ఫిల్ చేయడం జరుగుతుంది. ఫిల్ చేసి మళ్ళీ ఫిల్ అయిన తర్వాత ఫ్రంట్లో ఇలా రోల్ చేసి సో దాన్ని బాన్ చేసి తాగుతున్నారు. సో ఇట్లాంటివి కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మాకు దొరికింది. ఇది కాకుండా ఇంట్లో పేరెంట్స్కి కానీ ఫ్యామిలీకి కానీ తెలియకూడదని గాంజా తాగినప్పుడు కళ్ళు ఎర్రగవుతాయి కాబట్టి ఈ డ్రాప్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో ఈ డ్రాప్స్ వాడినట్టయితే మీకు కళ్ళు ఎర్రగా కాకుండా నార్మల్గా అలాగే వైట్గా ఉంటాయి. సో ఇంట్లో కూడా మిమ్మల్ని కనిపెట్టుకోలేరని ఈ డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మాకు మౌత్ ఫ్రెషనర్ స్ప్రే కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము కొన్ని సీజ్ చేయడం జరిగింది. సో తాగిన తర్వాత స్మెల్ రాకూడదు అనే కాన్సెప్ట్తో అది కూడా వాళ్ళకి ఈ సెల్లర్స్ ఎవరున్నారు, మాకు దొరికిన మెయిన్ 10 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళే దాన్ని కూడా దీంతో పాటు అలాంగ్ విత్ గాంజా కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నారు. సో దాన్ని తాగడానికి కావాల్సినది, తాగిన తర్వాత బయట వాళ్ళకి తెలియకుండా మనం ఎలాగా ఉండాలి దానికి సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 మందిని మనము వీళ్ళందరూ కూడా ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్, సెల్లర్స్ ఆర్ స్మగ్లర్స్. ఇది కాకుండా ఆల్రెడీ ఒక 8-9 మెంబర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. జస్ట్ బికాస్